హలో అండి, ఇవాళ వీడియో వచ్చేసి తమ్నైల్ చూసే ఉంటారు కదండి. పీతల కర్రీ అండి. కాకినాడలో స్పెషల్గా అయితే పీతల కోసం చెప్తూ ఉంటారు కదా, అందుకని ఇవాళ పీతల కర్రీ అయితే చూపించాలనుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా అయితే కుదిరిందండి. ముందుగా ఒక 6 పీతలను అయితే తీసుకున్నాము. వాటిని మంచిగా ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాము. కొంచెం పెద్ద పీతలండి. మంచిగా వాష్ చేసుకుని, అలాగే లెగ్స్ని కూడా ఒక చిన్న రాయితో కొడితే మనకి తినడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఒక వెడల్పాటి కడాయి తీసుకుని అందులోనికి 3 గరిటెల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 4 చిల్లీస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని మిక్సీ అయితే పట్టుకుని ఇలా పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక 4-5 చిల్లీస్ అయితే వేసేవారండి ఇక్కడ. అలాగే ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా వేగాలి. ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆనియన్స్ వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ కూడా వేసి ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కావాలి టైం ఉంది అనుకుంటే పసుపు, ఉప్పు, కారం పీతలకు పట్టించి పక్కన అయితే పెట్టుకోవచ్చండి. లేదు టైం లేదనుకున్న వాళ్ళు ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం అనేది కలర్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది, కానీ ఇంట్లో ఆడించిన కారం అండి. కారం ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న పీతల్ని ఇందులో ఆయిల్లో మగ్గించుకోవాలి. మేము డైరెక్ట్గా వేసుకుంటున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ మనం వీటిని ఆయిల్లో మగ్గించుకుంటే ఉప్పు కారం అనేది అంతా బాగా పడుతున్నాయి అన్నమాట. లేదు టైం ఉంటే ముందుగా పట్టించుకుని పెట్టుకోవచ్చు. అయినా కూడా ఇలా మగ్గించుకోవడం వల్ల కూడా మనకి ఆయిల్లో చాలా టేస్టీగా అయితే వస్తుంది కర్రీ అనేది. చూసారు కదా, ఒక 6 పీతలకి ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవడం వల్ల 12 పీసెస్ అయితే వచ్చాయి. ఇంకా లెగ్స్ కూడా ఈ విధంగా చిన్నగా బ్రేక్ అయితే చేసుకుని వేసుకుంటున్నాం అన్నమాట. ఒక్క 2 మినిట్స్ ఇలా వదిలేసి తర్వాత అదర్ సైడ్కి కూడా తిప్పుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులో కావాలంటే కొంతమంది పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటూ ఉంటారు మసాలాల్లో. మా దగ్గర మసాలా పౌడర్ ఉంది కాబట్టి వేసేసుకున్నాను ఇన్స్టెంట్గా. మీరు చేసుకుని వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా మగ్గించుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ముక్క మునిగేంత వరకు కూడా వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి క్లాత్ పెట్టి మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అస్తమానం గరిటె పెట్టక్కర్లేకుండా మొత్తం అంతా ఈవెన్గా కలుస్తాయి అన్నమాట. చూసారు కదా, ముక్క మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు. ఇలా ఒక్కసారి కలుపుకుని తర్వాత ప్లేట్ని అయితే పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చింది కదా, మొత్తం కర్రీ అంతా కలర్ అయితే చేంజ్ అయింది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది. మరీ దగ్గరికి అయిపోతుంది అన్నమాట, గ్రేవీ అనేది తగ్గిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.